నమస్కారం. మనకి ఇప్పుడు 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈ ఎన్నికలు అనేది 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ వారు అనౌన్స్ చేసి ఉన్నారు. మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పోల్ టైమింగ్స్ 8 AM to 4 PM అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ 10 డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వారు ఐడి కార్డ్సు, లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్సు, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్సు, తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళకు ఉండే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికెట్స్ కానీ, యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ, సో ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్ లోపు అలౌ చేయబడదు. సో సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకు ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలీదు అనేది ఉంటే మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము. ఒకటి, మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ మనం ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సెట్రా చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది. సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం. ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ కన్వేయింగ్. ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మనకి ఓటర్స్ అందరూ కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది. సో దెన్ ఓన్లీ దట్ ఓట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఓట్. సో ఈ హౌ టు ఓట్ దీనికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ అని ఒక పోస్టర్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేస్తున్నాము. సో ఎవరన్నా డౌట్స్ ఉన్నా దాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ కమింగ్ టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్, మనకి 25 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ 25 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్ కానీ, పార్టీ అఫిలియేషన్ కానీ, ఫొటోస్ కానీ, వాళ్ళు ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారు అనేది కూడా మనము పోలింగ్ స్టేషన్ బయట లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది డిస్ప్లే చేస్తాము. సో అందరికీ కూడా అది చూసుకొని వాళ్ళకి ఎవరైతే నచ్చిన అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ అందరూ కూడా ఇంకొకటి ముఖ్యంగా నోట్ చేయాల్సింది, ప్రిఫరెన్స్ ఓటింగ్ అన్నప్పటికీ మనము ఏ పెన్తో అట్లా రాయడానికి లేదు. కమిషన్ ఇచ్చే మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ అ వైలెట్ కలర్ స్కెచ్ పెన్, అది పోలింగ్ స్టేషన్లోనే మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇస్తారు. దాంట్లో మాత్రమే ఓట్ అనేది మార్క్ చేయాలి. రెగ్యులర్గా మన దగ్గర ఉన్న బాల్ పాయింట్ పెన్నో, పెన్సిలో, అదర్ మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఓట్ అనేది మార్క్ చేయడానికి లేదు. పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వాళ్ళు దే కెన్ మార్క్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ అట్ హోమ్. బట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వైలెట్ కలర్ స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలండి. వైలెట్ కలర్ స్కెచ్ పెన్ దట్ టు గివెన్ బై ద ఆఫీసర్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. సో ఆ పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలి, లేదంటే మళ్ళీ ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది కౌంటింగ్లో. సో ఓటర్స్ ఇదంతా కూడా పాటించాల్సి ఉంది. నెక్స్ట్ కమింగ్ టు పార్టీసు, క్యాండిడేట్సు ప్లస్ ఇన్ జనరల్ ఎంసీసీ రిలేటెడ్ యాక్టివిటీస్, మనకు నిన్న ఈవినింగ్ 4 o'clockతో క్యాంపెయిన్ పీరియడ్ అనేది క్లోజ్ అయింది. సో నౌ ఇస్ ద బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ ఈస్ ఆన్ గోయింగ్ నౌ. సో పార్టీస్ కానీ తర్వాత క్యాండిడేట్స్ కానీ
అందరూ కూడా అది కూడా పాటించాలి. అండ్ మనకు ముఖ్యంగా పోల్ డే రిలేటెడ్ ఫెసిలిటేషన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ పోల్ డే రిలేటెడ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓటర్స్కి ఎటువంటి బ్రైబింగ్ కానీ ఇంటిమినేషన్ కానీ థ్రెట్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అ సీరియస్ పనిషబుల్ అఫెన్స్. నెక్స్ట్ మనకి ఓటర్స్ కన్వేయన్స్ కూడా కొంతమంది ఓటర్లని పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వెహికల్స్ అరేంజ్ చేసి పోలింగ్ స్టేషన్ తీసుకెళ్లడం కూడా దట్ ఈస్ ఆల్సో అ పనిషబుల్ అఫెన్స్. పోలింగ్ స్టేషన్ పరిధిలో క్యాంపెయిన్ చేయడం కూడా పనిషబుల్ అఫెన్సు. మనకి అక్కడ 100 మీటర్ లైన్ 200 మీటర్ లైన్ అని ఉంటుంది. బికాస్ దేర్ ఇస్ బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్. అక్కడ చుట్టుపక్కల కూడా ఎటువంటి ఫ్లాగ్స్ కానీ పోస్టర్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఎట్లా కూడా చేయడానికి వీల్లేదు. అండ్ ఓటర్స్కి కానీ పార్టీస్కి కానీ ముఖ్యంగా ఓటర్స్ ఇంపర్సనేషన్ కానీ అదర్ యాక్టివిటీస్ కూడా ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్. సిమిలర్లీ దేర్ ఆర్ అ లిస్ట్ ఆఫ్ ఎలక్టోరల్ అఫెన్సెస్. సో అవన్నీ కూడా వర్తిస్తాయి. సో మనం క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ అందరు దానికి కట్టుబడి ఉండాలని కూడా కోరుకుంటున్నాము. పోలింగ్ ఏజెంట్స్ సంబంధించి వచ్చినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చిన ఫామ్ 10 తీసుకొని పోలింగ్ కేంద్రంకి 1 అవర్ బిఫోర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఫామ్ 10తో పాటు వాళ్ళ ఓన్ ఐడి కార్డ్ ఎనీ అదర్ లైక్ గవర్నమెంట్ మ్యాండేటెడ్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఐడెంటిటీ వెరిఫై చేయడానికి. ఇది కాకుండా దే ఆర్ అలౌడ్ టు క్యారీ పెన్, పెన్సిల్ ఆర్ ఎనీ స్పెషల్ సీల్. ఇప్పుడు మనం ఎట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక సీల్ ఉంటుందో అట్లా క్యాండిడేట్ కూడా సీల్స్ మీద వేయడానికి క్లోజ్ చేసినప్పుడు అట్లా ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ సీల్ ఆ మెటల్ సీల్ అనేది తీసుకెళ్ళచ్చు. ఇది కాకుండా కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అండ్ కాపీ అండ్ సమ్ బ్లాంక్ పేపర్స్. సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకొని అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందితో కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో కమింగ్ టు అదర్ అరేంజ్మెంట్స్, మనకి పోల్ డే రోజు ఆబ్వియస్లీ నిన్నటి నుంచే డ్రై డే అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఆల్ షాప్స్ సెల్లింగ్ లిక్కర్ ఎక్సెట్రా విల్ బీ క్లోజ్డ్. సో పోల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా డ్రై డే అనేది అమల్లో ఉంటుంది. సో అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్స్ మనకి 3.47 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలంటే మనకి వాళ్ళు పనిచేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో మనకి సిఇఓ ఆఫీస్ వారు ఆ రోజు ఏదైతే పోల్ ఉందో 27th దాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణించడం జరిగింది. సో ఇది ఉద్దేశం ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ లైక్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ఎక్సెట్రా ఈ ప్రతి చోట కూడా అక్కడ పనిచేసే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లీవ్ అనేది శాంక్షన్ చేయాలి. సో దట్ దే కెన్ గో అండ్ ఓట్ ఆన్ ది ఎమ్మెల్సీ ఇన్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఇది అందరూ కూడా స్ట్రిక్ట్గా పాటించాలండి. ఓన్లీ పోల్ జరిగే ఏరియాస్లో అంటే ఏదైతే స్కూల్స్లో మనం పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగిందో అంతవరకే అది లీవ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. రిమైనింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్ ఈస్ నాట్ అ హాలిడే. సో ఎనీ ఓటర్ హూ వాంట్స్ టు ఓట్ హూస్ ఇంట్రెస్టెడ్ టు ఓట్ ఖచ్చితంగా ముందుకొచ్చి లీవ్ అప్లై చేసుకోవాలి. కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా దాన్ని ఖచ్చితంగా you have to support and ensure that they are given the casual leave and other permissions so that they can go to vote in the polling station. So coming to poll related other arrangements, మనకి 483 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీలో. సో ఈ 483 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనం ఆల్రెడీ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది. ప్లస్ ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా మనము మైక్రో అబ్జర్వర్ అపాయింట్ చేయడం జరిగింది, వీడియోగ్రాఫర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మనకి వెబ్కాస్టింగ్ కూడా ఇన్స్టలేషన్ ఇవాళ ఈవినింగ్ అట్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వీ విల్ బీ హ్యావింగ్ 2 cameras, 1 టు కవర్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్, 1 టు కవర్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్. అంటే క్యూ దగ్గర నిలబడి వచ్చినప్పుడు ఏమేమి జరుగుతున్నాయని అబ్జర్వ్ చేయడానికి. సో ఓటర్స్ కూడా అండ్ పార్టీస్ కూడా అందరూ కూడా ఈ పాయింట్స్ అనేది క్లియర్గా నోట్ చేసుకోవాలి. రిమైనింగ్ మనకి పోల్కి కావాల్సిన సిబ్బందిని అపాయింట్ చేయడము, పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ప్రక్రియ అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా 2 times ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సిమిలర్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ సెక్టర్ ఆఫీసర్స్ ఆల్సో. సో సెక్టర్ ఆఫీసర్స్కి కూడా మనము అపాయింట్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే
మనకి మెటీరియల్ పోల్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేయడము, బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసుకోవడము, బ్యాలెట్ పేపర్ ప్రింట్ అయ్యి వచ్చింది చెక్ చేసుకొని పోలింగ్ స్టేషన్ వారీగా బండ్లింగ్ చేసుకోవడము, ఎలక్టోరల్ రోల్స్ రెడీ చేసుకోవడం, ఇట్లా ప్రతి యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా మనము పోలింగ్ స్టేషన్స్ని నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని కూడా క్లాసిఫై చేసి బందోబస్తు కానీ అదర్ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. అందరూ ఎస్పీసు, సిపిసు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. తర్వాత మనకి ఈ ఎంసీసీ అదర్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అనేది కూడా కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు కూడా ఆల్రెడీ పని అనేది జరుగుతుంది. మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ జిల్లాకు ఆ జిల్లా జరుగుతుంది. సో ఒక్కొక్క జిల్లాలోనూ ఎయిదర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు జరగబోతుంది. అండ్ ఎల్లుండి మనకి పోల్ కంప్లీట్ అయ్యాక రిసెప్షన్ కూడా ఫస్ట్ ఇంటరిమ్ రిసెప్షన్ లాగా ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళ మెటీరియల్ అక్కడ రిసీవ్ చేసుకొని తర్వాత మన దగ్గర ఇక్కడ గుంటూరులోనే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే మన రిసెప్షన్ సెంటర్ కమ్ కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఏసీ కాలేజ్ ఉందో అక్కడ ఈ మెటీరియల్ అంతా కూడా తరలించి క్యాండిడేట్ సమక్షంలో మనము బ్యాలెట్ బాక్సెస్, పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈసారి మనం వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఎక్కడ కూడా క్లాసిఫికేషన్ లేదండి. బట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది అపాయింట్ చేయడం, అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది డిసైడ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్కి తగిన బందోబస్తు ఎక్సెట్రా అనేది ఇవ్వడం జరిగింది. మనము పోల్ డే అంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది. బట్ పోల్ డే అంతా కూడా ఒక కంట్రోల్ రూమ్ అనేది సిపిఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్లోనే నిర్వహిస్తాము. సో ఎనీ ఓటర్ కానీ ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ ఆ ల్యాండ్లైన్ నంబర్కి కాల్ చేయొచ్చు. వీ విల్ ఇమీడియట్లీ హెల్ప్ దెమ్ అండ్ ట్రై టు సార్ట్ అవుట్ ఎనీ ఇష్యూ దట్ ఈస్ కమింగ్ అప్. సో ఈ నంబర్ ఏదైతే ఉందో కంట్రోల్ రూమ్ నంబర్ ఒకసారి చెప్తానండి, అందరు కూడా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అ ల్యాండ్లైన్ నంబర్ 0863 గుంటూరు కోడ్ అండి, ఇది 224109. సో దిస్ ఈస్ ద కంట్రోల్ రూమ్ నంబర్. సో అందరూ కూడా నోట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు దీనికి కూడా కాల్ చేయొచ్చు. సో మనకి జిల్లా యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ సంబంధించి పోల్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సిద్ధంగా ఉన్నాము. పీరియాడిక్గా ఈ ఇష్యూస్ని మనకి సీఈఓ ఆఫీస్ నుంచి ప్లస్ అబ్జర్వర్ సైడ్ నుంచి కూడా రివ్యూ చేసి క్యాండిడేట్స్తో కూడా 2-3 టైమ్స్ ఇంటరాక్ట్ చేయడం జరిగింది. సో అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ పోల్ కోసం ముందుకెళ్తున్నాము. అందరూ కూడా ఓటర్స్ కానీ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా సహకరించి పోల్ మనకు పీస్ఫుల్గాను ట్రాన్స్పరెంట్గా జరగడానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్? కంటెస్టింగ్ క్యాండిడేట్ కేఎస్ లక్ష్మణ్ రావు నుంచి ఇట్లా వచ్చింది. సో సోషల్ మీడియా పోస్ట్ కొన్ని ఎన్క్లోజ్ చేసి మనకు పంపించడం జరిగింది. సో మనం అది మన జిల్లా ఎస్పీ గారికి అదర్ డిస్ట్రిక్ట్ సిపీస్, ఎస్పీస్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది ఫర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్. మనము బేసిక్లీ ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి 2 అవర్లీ పోలింగ్ పర్సంటేజ్ అనేది డీడీ గారికి ఇస్తాము. సో ఐ థింక్ డీడీ గారు మీ అందరితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచుకొని దాంట్లో పోస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మనకి అక్కడ కౌంటింగ్కి మీడియా సెంటర్ ఉంటుందండి, పోలింగ్కి మనం ఏం అరేంజ్ చేయలేదు. ఆల్రెడీ డ్రై డే చెప్పాను కదా, ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఇవాళ సాయంత్రం నుంచి పోల్ కంప్లీట్ అయ్యే వరకు. క్యాంపెయిన్ పీరియడ్ 48 అవర్స్ బిఫోర్ బ్యాన్ కాబట్టి అది ఇవాళ ఈవినింగ్ 4 o'clock నుంచి పోల్ డే సాయంత్రము ఎప్పుడైతే పోల్ కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు డ్రై డే అమల్లో ఉంటుంది. మనకి యాజ్ ఆఫ్ నౌ అయితే ఎంసీసీ వైలేషన్స్ మనకి టీమ్స్ నుంచి కానీ లేకపోతే కంప్లైంట్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అట్లా ఏమీ కూడా రాలేదు. అదే చెప్పాను కదా, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 140 పోలింగ్ స్టేషన్స్ అండి అవుట్ ఆఫ్ మన 483. కౌంటింగ్ వచ్చి 3వ తారీఖు. సో మనకి 3rd మార్నింగ్ 8 o'clock అనేది కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ వెన్యూ వచ్చి ఏసీ కాలేజు. సో కౌంటింగ్ అక్కడ మనకి నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ని బట్టి టైం ఎంత పడుతుంది ఏంటి ప్లస్ అంటే ఓటర్ ట్రెండ్ని బట్టి మనం చెప్పగలుగుతాం.
Ideally, counting takes somewhere from 1.5 days to 3 days. Depends on how the voting pattern is. Voting center city lo ఉండటం వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుంది మేడం. ఒకవైపు డొక్క రోడ్డు కూడా మూసేశారు. అదే కాకుండా నాగార్జున స్ట్రీట్ వైపు కూడా పెట్టినట్టు గతంలో ఉన్న సందర్భాల్లో అదే మార్పు చేసే అవకాశం ఉంటుందా? మనకి కౌంటింగ్ సెంటర్ ప్రపోజల్ ఆల్రెడీ ఈసీఐకి వెళ్ళిందండి. అప్రూవల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, మనకు వస్తుంది. మనకి ఐడియలీ ద కమిషన్ ప్రిఫరెన్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కరెక్ట్ వెన్యూ దొరకకపోతేనే వేరే చోట వెళ్ళాలి. ప్లస్ మనకు కీపింగ్ ఇన్ మైండ్ కన్వీనియన్స్ ఆఫ్ కౌంటింగ్ స్టాఫ్ కానీ ఆల్సో కీపింగ్ ఇన్ మైండ్ ఏజెంట్స్, ఎందుకంటే ఇది 2-3 days జరుగుతుంది, షిఫ్ట్స్లో జరుగుతుంది. కాబట్టి మనకి మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా నైట్ షిఫ్ట్ అన్నా ఏ టైం అన్నా కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో సేమ్ ఏసీ కాలేజ్ని రీటైన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇన్వాలిడ్ ఓట్స్ మేము ఆల్రెడీ స్వీప్ యాక్టివిటీస్ ప్రతి మండలంలో కూడా అట్లీస్ట్ 1 ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్స్ని, ఎంప్లాయీస్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని ఇండస్ట్రీస్ని ఇట్లా ప్రతి చోట కూడా చేయడం జరిగిందండి. సిమిలర్లీ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో డూయింగ్. దెన్ మీడియా ద్వారా కూడా చాలా వచ్చింది. Ideally, graduate voters ante if they are able to read and understand things, it should be possible to easily vote without any mistakes. Okay, madam. Thank you. ఇప్పుడు అబ్జర్వర్కి 12:30 అని మార్చారు. ఇక్కడికి వస్తారు.